రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 లో. నేను మీ ఆర్జే యోగితాని. సో లైఫ్ లో చాలా లెసన్స్ నేర్చుకుంటాం కదా. సో ఆ లెసన్స్ అనేది నేర్చుకుంటాము, కానీ అది ఎక్కడ మొదలైంది అన్న విషయం అప్పుడప్పుడు మర్చిపోతాం. దీనికి సంబంధించే ఒక మంచి స్టోరీ చెప్పడానికి కూర్చున్నాను. అనగనగా ఒక అమ్మాయి ఉన్నది. చాలా పేద ఇంటి నుంచి వచ్చింది. ఆ అమ్మాయి పేదరికంలో పెరగడం వల్ల తన కుటుంబ సభ్యులు ఎవ్వరూ అదే పేదరికంలో ఇక మీదట ఉండకూడదు అని కష్టపడదామని చెప్పి పట్నం వెళ్ళింది. పట్నంలో పగలు, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కష్టపడి సంపాదించి ఆ సంపాదన ఇంటికి పంపించేది. తన ఇంటికి పంపించినంత వరకు వాళ్ళ కడుపు నిండేది కాదు. సో ఇలా చేస్తూ రోజు తను చాలా బిజీగా ఉండేది. ఈ బిజీ లైఫ్ లోని పని, తినడం, పడుకోవడం తప్ప ఇంకా ఏ ప్రపంచం తెలియని అమ్మాయిలా మారిపోయింది. తిండి చూసిన చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ, అరే ఎంతసేపు కష్టపడుతూనే ఉంటావు, నువ్వంటూ లైఫ్ లో కొంచెం బతకచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా, ప్రపంచాన్ని చూడొచ్చు కదా, మిగతా ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అని ఎంకరేజ్ చేశారు. సరే ఈ రోజు చాలా కష్టపడ్డాను కదా, వీళ్ళ మాటని ఎందుకు కాదనాలి అని ఒక్కసారి బయటికి వెళ్దాం అని చెప్పి బయటికి వెళ్లి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసింది. కానీ చివరికి తన ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తినడానికి ఫుడ్ లేదు. సరే ఈ రోజుకి బయట నుంచి తెప్పించేసుకుందామని బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నది. ఇలానే అలవాటయ్యి ప్రతి వారం 4-5 సార్లు బయటికి వెళ్లడం, ఇంట్లో ఫుడ్ ఉండకపోవడం, తిను బయట నుంచి ఫుడ్ తెప్పించుకోవడం, ఇలా జరిగి చివరికి ఇంటికి డబ్బులు పంపించాల్సిన సమయానికి సరిపడా డబ్బులు లేవు. అలాంటప్పుడు ఒక్కసారి షాక్ తిన్నది ఈ అమ్మాయి. ఇంత నేను కష్టపడి సంపాదించిందంతా అనవసరమైన ఆటల మీద ఖర్చు పెట్టానా అని చెప్పి ఒక్కసారి షాక్ అయ్యి ఇప్పుడు ఇంటికి ఏం ముఖం పెట్టుకొని నేను ఫోన్ చేసి మాట్లాడాలి అని పాపం చాలా ఫీల్ అయింది. అప్పుడు అర్థమైంది అసలు పట్నం ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు కష్టపడుతుంది, ఇంత వృధాగా ఖర్చు ఎందుకు పెట్టాను అని బాధపడింది. దాని తర్వాత నుంచి ఎంజాయ్ చేయడం మానేయలేదు, కానీ నెలకి ఒకసారి అంటూ తనని తను రిస్ట్రిక్ట్ చేసుకున్నది. సో ఏ కారణంతో ఏం మొదలు పెట్టామా అన్నది ఎప్పుడూ మర్చిపోకూడదు. అది మన బ్రెయిన్ లో అలా రన్ అవుతూనే ఉండాలి. అలానే ఎంతసేపు కష్టపడాలి అన్న కాన్సెప్ట్ కూడా మనసులో బ్రెయిన్ లో ఉంచుకోకూడదు. మనం కూడా ఎంజాయ్ చేయాలి, కానీ లిమిట్ లో అన్నమాట. సో అర్థమైంది కదా. ఇక మీదట ఖర్చు పెట్టేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతే ఖర్చు పెట్టండి మీ మీద. ఇంకా ఇలాంటి అమేజింగ్ స్టోరీస్ కోసం స్టే ట్యూన్ టు మీ. నేను మీ ఆర్జే యోగిత అండ్ యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సిటీ 91.1. రేడియో సిటీ పాడ్కాస్ట్.